గాయస్, ఈ వీడియోలో నేను మీకు నెక్స్ట్.js ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ అండ్ విత్ ప్రాజెక్ట్ సెటప్ కూడా. సో మనకి నెక్స్ట్.js ఇన్స్టాల్ చేయడం కోసం 2 థింగ్స్ అయితే కావాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి Node.js కావాలి కంపల్సరీ. సో ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. మీ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాకా, లినక్సా, విండోసా అకార్డింగ్ టు యూ ఇన్స్టాల్ చేసుకోండి ఇది. దీని తర్వాత మనకి VS కోడ్ కావాలి. సో VS కోడ్ ఆర్ కర్సర్, VS కోడ్ ఆర్ కర్సర్, ఎనీథింగ్, కర్సర్ AI. సో బేసికల్లీ నేనైతే కర్సర్ AI వాడుతున్నా అండ్ యూ కెన్ యూజ్ ఎనీథింగ్. రెండు సిమిలర్గానే ఉంటాయి. ఇట్స్ నాట్ అది ఇది వేరే అని కాదు, రెండు సిమిలర్ థింగ్సే, కాకపోతే మనకి కర్సర్లో ఏ యూటిలిటీస్ ఉంటాయి. సో బిఫోర్ స్టార్టింగ్ నేను ఇందులోకి వెళ్ళి నా కర్సర్ని ఇనిషియలైజ్ చేసేస్తాను యూజింగ్ కోడ్ డాట్. సో నా కర్సర్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో నేను టెర్మినల్ ఓపెన్ చేసి టెర్మినల్లో ఏం చేయాలంటే, సో దీనికోసం మీరు జస్ట్ చూపిస్తాను వెయిట్ ఎ మినిట్. ఇన్స్టాల్ నెక్స్ట్.js అని కొడితే, సారీ నెక్స్ట్.js, ఓకే, ఇన్స్టాల్ నెక్స్ట్.js అని క్లిక్ చేస్తే మనకి స్టార్టింగ్ మనకి నెక్స్ట్.jsకి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది, ఈ CLI. ఫస్ట్ మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఇంకేదో అవసరం లేదు. కర్సర్లోకి వెళ్ళి డైరెక్ట్ పేస్ట్, ఎంటర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్.js CLI అనేది ఇన్స్టాల్ అవుతుంది యూజింగ్ NPM అనేది నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఈ ప్యాకేజ్ మేనేజర్ ఏం చేస్తుందంటే Node.jsకి సంబంధించిన ప్యాకేజెస్ అన్నిటిని మెయింటైన్ చేస్తుంది. దాని తర్వాత NPM i-g అంటే దాని అర్థం ఏంటంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ నుండి నెక్స్ట్.js CLIని తెచ్చుకొని గ్లోబల్గా ఇన్స్టాల్ చెయ్యి అని చెప్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూస్తే, సో ఆల్రెడీ నా దాంట్లో నెక్స్ట్.js ఉంది కాబట్టి ఇక్కడ ఏమని చూపిస్తుంది, నెక్స్ట్.js ఇన్స్టాల్ అయిపోయింది, ఇంకా న్యూ వర్షన్ ఉంటే న్యూ వర్షన్కి అప్డేట్ చేసుకోమంటుంది. అండ్ సో నెక్స్ట్.js CLI ఇన్స్టాల్ అయింది. సో నెక్స్ట్.js CLI ఇన్స్టాల్ అయిందంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే CLI యూజ్ చేసి ప్రాజెక్ట్ రిపోజిటరీని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఎలా అంటే నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్ నేమ్ అంటే, సో ఆల్రెడీ కమాండ్ CLI ఇన్స్టాల్ అయింది, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. దాని అర్థం ఏంటంటే మనకి నెక్స్ట్.js నుండి ఒక పర్టికులర్ నెక్స్ట్.js కమాండ్స్ని వాడుకోవడానికి, కమాండ్ ఇనిషియేట్ చేయడానికి ఒక ఇంటర్ఫేస్ ఇస్తుంది. అదే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్. ఈ నెక్స్ట్ ఇంటర్ఫేస్లో డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి ఇక్కడ ఏమంటున్నా, న్యూ అనే కమాండ్ వాడుతున్నాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్లో న్యూ కమాండ్, దాని తర్వాత ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాను. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి స్కూల్ అంటే, సో ఫస్ట్ అన్ని ఇక్కడ అడుగుతుంది. సో నెక్స్ట్.js ప్రాజెక్ట్ అయితే ఇన్స్టాల్ చేస్తాను నేను, కాకపోతే ఏ ప్యాకేజ్తోని నేను నెక్స్ట్.jsని ఇనిషియలైజ్ చేయాలి. సో మనకి ప్యాకేజెస్ అనేది కావాలి కదా, ఎట్లా మనకి Node.js కోసం ఈ నోడ్ ప్యాకేజెస్ని మనం నెక్స్ట్.jsలో వాడుకోవాలి కదా. ఆ ప్యాకేజెస్ కావాలి కాబట్టి నువ్వు ఏ ప్యాకేజ్ మేనేజర్ వాడుకోవాలనుకుంటున్నావు అని అడుగుతుంది ఇక్కడ. NPM, YAML, PNPM. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూస్ NPM, అందుకే అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ NPM. సో మీరు జస్ట్ ఇట్లా ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే స్కూల్ అనే ఒక రిపాజిటరీ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఈ రిపాజిటరీలో సో దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని ఇన్స్టాల్ అయిపోతున్నాయి, చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇనిషియలైజేషన్ ప్రోగ్రెస్. సో ఇది ఇనిషియల్ అంతలోపు సో నేను మీకు చూపిస్తాను కొన్ని ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది. సో మనకి ఇనిషియలీ బయట కొన్ని ఫైల్స్ ఉంటాయి, ఆ ఫైల్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో చూస్తే మనకి సోర్స్ డైరెక్టరీ అనేది మెయిన్, ఇందులోనే మన సోర్స్ కోడ్ అనేది రాస్తాం మనం.
అందులో మనకి యాప్ కంట్రోలర్, యాప్ మాడ్యూల్, యాప్ సర్వీస్, ఇంకా main.ts. సో జస్ట్ ఫర్ ఇప్పుడు మీకు ఒక రిఫరెన్స్ కోసం చూసుకోండి అంతే. నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీథింగ్. సో అవి ఎందుకున్నాయి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ అనేది సో అని చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ మనం ఆల్రెడీ ఏ యుగంలో ఉన్నాం కాబట్టి లెట్స్ గో టు చాట్ జీపీటీకి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం చాట్ జీపీటీని. సో గివ్ మీ ది most useful Nest.js commands. సో మోస్ట్ యూస్ఫుల్ Nest.js కమాండ్ చూసుకుంటే అయితే మా ఫస్ట్ వన్ క్రియేటింగ్ అవర్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడం ఎలా, దాని తర్వాత మాడ్యూల్ జనరేట్ చేయడం ఎలా. సో Nest.jsలో మాడ్యూల్ అంటే ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో మన రిపాజిటరీ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో దట్ ఈస్ గైస్, అండ్ సో ఈ వీడియోలో అయితే అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో.